చాలా గొప్ప రచయిత్రి అనకపోయినా చెత్త రచనలు రాసిందని మాత్రం ఎప్పుడు అనిపించుకోకూడదు పోయే వరకు అని. దురదృష్టమో అదృష్టమో కానీ అంత మమ్మల్ని ఒత్తిడి చేసే అంత పెద్ద హీరోలకు నేనేం కథలు ఇవ్వలేదు కదా, కాబట్టి నాకు ఎప్పుడూ అలాంటి అవసరం అవకాశం రెండు రాలేదు. అందరి బంధువయ్య సినిమా అనేది ఒక హీరోయిన్ పాత్ర తీసుకుంటే నేను నా కుటుంబం అని ఒక చిన్న పరిధిలో ఉండి ఆ అమ్మాయి చాలా స్వార్థం అని కూడా అనకూడదు, చాలా క్యాలిక్యులేటెడ్గా పైసా కూడబెడుతూ కష్టపడే ఒక హీరోయిన్ క్యారెక్టర్. అయితే హీరోని చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం ఏంటంటే అసలు నా అనే తేడా ఉండదు అతనికి, అందరూ నా బంధువులే అనేలాంటి ఒక హీరో క్యారెక్టర్. ఇతనేంటి ఇలా ఉంటాడు అని చెప్పి ఆ అమ్మాయి చూస్తే అతని ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో రియల్ స్టోరీ స్టార్ట్స్ విత్ హిస్ ఫాదర్ అనమాట. సో ఆ ఫాదర్ క్యారెక్టరైజేషను, ఆ ఫాదర్ ఆ ఊరికి ఏం చేశాడు, హీరో తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేశాడు, ఈ అమ్మాయి ఎలా మారింది, సో టోటల్గా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అనేది మనం సినిమాలో చెప్పేది ఒకటే. మనం ప్రేమ అనే విత్తనాలు జల్లుకుంటూ వెళ్తే వచ్చేటప్పుడు ఫలాలు మనకి ఎదురు చూస్తూ ఉంటాయి. మనం ఒక మనిషికి సహాయం చేస్తే అదే మనిషి మనకి తిరిగి సహాయం చేయకపోవచ్చు, కానీ ఇంకొక మనిషిని ద్వారా మనకు ఆ సహాయం అందుతుంది. సో పాసాన్ అదే మెసేజ్ అందులో. చెడ్డ పనులు చేయకూడదు ఎందుకంటే బూమరాంగ్ ఏదన్నా వచ్చి తిప్పి కొడుతుంది మననే. వాళ్ళకి చేసినప్పుడు ఇంకొకళ్ళు మనకి చేస్తారు. ఒక చిన్నప్పుడు చదివిన కథ గుర్తొస్తుంది. ఒక నావ అలా మునిగిపోతూ ఉంటే దాని నిండా జనం ఉంటే ఒక గురువు శిష్యుడు వెళ్తున్నారట. శిష్యుడు అన్నాడట, అదేంటి అలా మునిగిపోతుంది, దేవుడు కాపాడడా వాళ్ళని అని. అందులో పాపాత్ములు ఎక్కువ ఉండుంటారా అని గురువు అన్నట్ట. శిష్యుడికి అది నమ్మశక్యం కాలే, మంచి వాళ్ళు కూడా ఉంటారు స్వామీజీ, ఇది అన్యాయం అని చెప్పాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక నత్తగుల్ల చచ్చిపడి ఉంటే దాని మీద కాలేసేట, గుచ్చుకుపోయింది. వెంటనే అది తీస్తే దానిలో ఎర్రచీమలు ఉన్నాయి, అది చచ్చిపోవడం వల్ల. అది తీసి సముద్రంలో విసిరేసాట శిష్యుడు. ఎందుకు అలా చేసావని గురువు అడిగాట. చీమలు కుట్టాయి కదా, ఇంకోళ్ళని కుట్టకుండా విసిరేసాను అన్నట్టు. నేను కుట్టింది 4 చీమలే కదా, అందులో 100 చీమలు ఉన్నాయి, ఎందుకు విసిరేసావు అని గురువు అడిగాట. అప్పుడు చెప్పాడట, అలాగే నలుగురు మంచి వాళ్ళు ఉన్నా 100 మంది పాపాత్ములు ఉన్నప్పుడు దేవుడు ఇలాగే ముంచేస్తుంటాడు. సో మనం ఏది కూడా ఎవరిని పాపాలు పండిపోతే ఏమవుతుందని అడగక్కర్లే, మన కళ్ళకు కనపడుతుంది. నాకు చిన్నప్పటి నుంచి శరత్చంద్ర చటర్జీ నవలలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్త్రీ పాత్రల్ని చాలా గొప్పగా అసలు ఒక దైవత్వంతో రాస్తూ వచ్చేవాడు ఆయన. సో అవి చదివి నాకు చాలా ప్రభావితం అయిపోయింది. ఆయన హీరోయిన్స్ లాగా మనం ఇప్పుడు ఈ తరంలో అవ్వలేము, ఎందుకంటే వాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓర్పులు ఉండేవి, ఇప్పుడు అంత లేవు. ఆ తర్వాత నాకు చలం గారు సడన్గా పరిచయం అయ్యేటప్పటికీ అసలు ఆ కాంట్రాస్టే నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన ఇలా చెప్తున్నారేంటి స్త్రీ గురించి అని. కానీ చలం కూడా స్త్రీని చాలా గౌరవించాడు ఇంకొక యాంగిల్లో. ఆవిడ మనోభావాలకి, ఆవిడకు ఉండే స్వేచ్ఛకి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. శరత్చంద్ర నవలలో స్వేచ్ఛ గురించి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పవిత్రతకే ఇస్తూ వచ్చాడు. చలం ఒక్కసారిగా స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పటికి నాకు చలం గారు చాలా నచ్చిపోయారు. చాలా మార్పు వచ్చేసింది నాకు. ఇప్పుడు మా అబ్బాయిలు చూస్తుంటే, మా అబ్బాయిల కోసం వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ని చూస్తుంటే మా జనరేషన్కి ఎంత తేడా ఉందా అని అనిపిస్తుంది. ఒక రకంగా బాగుంది, వాళ్ళు మనంతా ఈక్వల్ అని అనుకుంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. రేపు మ్యారేజెస్ అయినా కూడా అలాగే మగ పిల్లలు ఆడపిల్లలకి వీళ్ళు మాతో ఈక్వల్ అని చెప్పి అలా ట్రీట్ చేసి ఒక ఫ్రెండ్స్ లాగా ఉండిపోతే చాలా బాగుంటుంది. మా జనరేషన్ వరకు కూడా కొంచెం మాస్టర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ లాగానే ఉండేది హస్బెండ్ అండ్ వైఫ్ది. ఎందుకంటే హస్బెండ్ కొంచెం ఏజ్లో పెద్ద, మా ఆయన నాకంటే 8 ఏళ్ళు పెద్ద. సో ఎప్పుడు కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళు చిన్నపిల్లలు అన్నట్టే వాళ్ళు చూసేవాళ్ళు. దానికి మేము అలవాటు పడిపోయాం. కాబట్టి అది ఒక సెక్యూరిటీ ఇచ్చేది, ఒక రకంగా సంతోషంగానే ఉన్నాము. చిన్నపిల్లల్లాగా చూస్తారు కదా మన్ని అని చెప్పి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు 1 ఇయర్ గ్యాప్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, నెక్స్ట్ ఇయర్ తన జూనియర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా మా ఇళ్లలో పిల్లలు ఇష్టపడట్లేదు. ఏంటంటే అబ్బా డిఫరెన్స్ వచ్చేస్తుంది వేవ్ లెంత్లో, వాళ్ళ ఆలోచన విధానం మాది పొసగదు అంటున్నారు. ఏంటి 6 నెలలు 8 నెలల తేడా కూడా ఈక్వల్గా ఉండాలనుకుంటున్నారు అన్ని విషయాల్లో. చదువు, ఉద్యోగం, వాళ్ళ ఆలోచన విధానం, జీవిత సరళి అంతా ఈక్వల్గా ఒకేలాగా ఉండాలని అనుకుంటున్నారు. మరి ఇది మంచి మార్పేమో, అభ్యుదయమేనేమో. పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారండి? ముందు తొందరగా చేసేవాడు, అది ఇన్సెక్యూరిటీ వల్ల. దీని గురించి లైఫ్లో సెటిల్ అవ్వడము అనే దానికి చాలా కొలమానాలు ఉన్నాయి.
మా అప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వడము అంటే మగపిల్లాడు చదువు పూర్తయ్యి ఒక ఉద్యోగం చేసుకుని భార్యని పోషించుకుంటే చాలని. ఇప్పుడు అలా కాదు, కార్ కొనాలి, ఫ్లాట్ కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పెరుగుతూ వచ్చాయి కదా అవసరాలు కూడా. ఒక 20,000తో ఎవరు బతుకుతున్నారని అనుకోవడం లేదు, వాళ్ళ ఆలోచనలు అలా ఉండట్లేదు, బతకగలం దీంతో అని చెప్పి. అవసరాలు, కోరికలు, వాంట్స్, నీడ్స్ ఎలా పెంచేస్తూ పోతున్నాయి అన్నమాట. ఎందుకంటే గ్లోబలైజేషన్, దీనివల్ల వాళ్ళలో మార్పు వచ్చేసింది. ఎప్పటికీ మేము సెటిల్ అయ్యామన్న ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదు. ప్లస్ ఒకే ఆర్గనైజేషన్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేస్తే వాడిని పనికిరాని వాడిగా కూడా అనుకుంటున్నారు ఆడపిల్లలు. ఏంటి నీకు అసలు ఎదుగుదల లేదా, నువ్వు మారవా, నువ్వు ఇంతేనా, ఇంత స్టాగ్నెట్ అయిపోతావా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అలా మారుతూ 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 ఎప్పుడు సెటిల్మెంట్ వచ్చిందని ఆ ఫీలింగ్, ఆ భరోసా మగపిల్లడికి వస్తుంది పెళ్లి చేసుకోవడానికి. ఆడపిల్లలకు కూడా అంతే. కాబట్టి మ్యారేజెస్ చాలా లేట్ అవుతున్నాయి, దాని ద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా లేట్ అవుతుంది. నాకు 19th ఇయర్లో పెళ్ళయింది. మా అబ్బాయి మరి నేను ఒక 43 ఇయర్స్కి వచ్చినప్పటికి వాడు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు వాడి చదువు అయిపోగానే వాడికి సెటిల్ అయిపోయినట్టే లెక్క. అది ఎంతో హాయిగా ఉండేదని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కనీసం ఒక 20 ఏళ్లకో 22 ఏళ్లకో ఒక బాబు పాప పుడితే వీళ్ళు కొంచెం ఓపికగా ఉండగా అందుకుంటారు. బట్ 35కో 40కో కానటం, లేకపోతే 30 తర్వాత చాలా కష్టం అయిపోతుంది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోవడానికి కారణం? జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఉన్నప్పుడు లేడీస్ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు. అది నేను లేను, బట్ మా అత్తగారు వాళ్ళు అందరూ జాయింట్ ఫ్యామిలీస్లోనే ఉన్నప్పుడు చాలా పని ఉండేది, చాలా చాకరీ ఉండేది, అందరూ చేస్తూనే ఉండేవారు. 24 గంటలు చేసినా అయ్యేది కాదు. ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు లోపలికి రావాలని ఒక మగవాడు ఒక్క పని కూడా అందుకునేవాడు కాదు. తద్వారా వాళ్ళ తండ్రులు ఏమి చేయరు కాబట్టి పిల్లలు నేర్చుకునేవారు కాదు. సో మగపిల్లలకి వాళ్ళకి ఏమొచ్చేది కాదు. ఎప్పుడు ఆడవాళ్లే పని చేయాలి అనేది ఒక రకంగా రుద్దేశారనమాట వాళ్ళ మీద. అయ్యో మగపిల్లాడు పక్క బట్టలు మడత పెట్టకూడదు, ఇంటికి దరిద్రం, మగపిల్లాడు చీపురు పట్టుకొని ఊడవకూడదు, ఇంటికి దరిద్రం. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలోనే వస్తాయి.